అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేవలం ఆస్తి కోసం సొంత కుటుంబ సభ్యుడిపై కత్తులతో దాడి చేసిన సంఘటన బాపట్ల జిల్లా చీరాల మండలింగంవారిపాలెంలో అయితే చోటు చేసుకుంది. ఈరోజు తెల్లవారుజామున జరిగినటువంటి ఈ దాడిలో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి చేదరబోయిన నాగేశ్వరరావు అయితే తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని స్థానికంగా ఉన్నటువంటి చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స కూడా అందిస్తున్నారు. అసలు ఈ కేసుకు సంబంధించి విషయము పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. దీనికి ప్రధాన కారణం ఆస్తి తగాదాల వల్లే ఈ దాడి జరిగిందని చెప్పేసి కూడా ప్రాథమికంగా ఒక నివేదిక కూడా తయారు చేసిన పరిస్థితి. ఎందుకంటే మండలింగవారిపాలెంలో కూడా సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి చేదరబోయిన నాగేశ్వరరావు సెలవుల నిమిత్తం ఊరికి వచ్చిన నేపథ్యంలో కూడా గతంలో వాళ్ళ నానమ్మ స్థల వివాదంలో వారి కుటుంబ సభ్యులైనటువంటి చేదరబోయిన భరత్, లక్ష్మణ్, వీరయ్య మధ్య కొంతకాలంగా గొడవలు నడుస్తున్న నేపథ్యంలో నాగేశ్వరరావు సెలవులపై ఇంటికి వచ్చిన నేపథ్యంలో ఇదే అదునుగా భావించినటువంటి వీరయ్య, లక్ష్మణ్, భరత్ అతనిపై కత్తులు, రాడ్లతో కూడా దాడి చేశారు. తీవ్ర గాయాలైన నాగేశ్వరరావుని హాస్పిటల్ కూడా తరలించింది. కాకపోతే దాడి కేవలం ఆస్తి విషయమే జరిగిందా, లేకపోతే గతంలో జరిగిన వివాదాల కారణంగా మనసులో పెట్టుకొని మరొకసారి వీరు దాడి చేయడం జరిగిందా అని చెప్పేసి కూడా పోలీసులు అయితే లోతుగా విచారణ చేస్తున్నారు. కానీ జరిగిన సంఘటన ఎందుకంటే నాగేశ్వరరావు అతను సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు, విధి నిర్వహణలో ఉన్న వ్యక్తి. అతనిపై ఇటువంటి దాడి జరగడం కూడా పోలీసులు అయితే కొద్దిగా సీరియస్గానే తీసుకున్నారు. అదేవిధంగా కూడా ఇది కేవలం ఆస్తి కోసం జరిగింది కాబట్టి ఆ కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేపట్టి త్వరితగతిన నివేదిక ఇచ్చి దాన్ని దోషులను అయితే అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్న పోలీసులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి బాపట్ల జిల్లా చీరాల నుంచి అయితే కనిపిస్తున్న పరిస్థితి. నేను చేస్తున్నాను. నేను స్థలంగా ఇంటికి వచ్చాను. ఇంటికి దానికి వచ్చిన తర్వాత మా నాయనమ్మ ఇల్లు పట్టుకుంటే వెనకాల స్థలం విషయంలో వాళ్ళు పోయి ఎరగదీసి మా నాయనమ్మని కొట్ట మీద చేతులు కలుతున్నారు. కొట్టిన తర్వాత సరే మేము వెళ్ళి ఇంటికి కొట్టామని అర్థం వెళ్తే అప్పుడు మాగా తల్లిదండ్రులు ఆడుకుంటే వాళ్ళు కేసు పెట్టించారు మా మీద అడిగినందుకు. మా మీద మా కొడుకు మీద, మా బాబాయ్ పిల్లల మీద అంతా కేసు పెట్టారు. సరే కేసు పెట్టిన తర్వాత వాళ్ళు మా నాయన కొట్టారని పట్టుబడి మేము కేసు పెట్టాము. కేసు పెట్టిన తర్వాత వాళ్ళ తర్వాత సాయంత్రం పూట 5ంటికి స్టేషన్ పోలీసు వారు 5ంటికి రమ్మంటే 5ంటికి వెళ్ళి కూర్చున్నాము. అవతల పార్టీ రాకపోతే మేడం మేము వచ్చాము, అవతల పార్టీ వాళ్ళని అడుగుతాను. వాళ్ళు కానిస్టేబుల్ ఫోన్ చేసి ఏమండి అట్లా వచ్చారు వాళ్ళు, మీరు రాలేదంటాను. ఏమండి మేము రాజీ పడతాం, అంతా ఇంట్లో వాళ్ళను మేము మీటింగ్ పిలిపించి మేము రాజీ పడతాము అన్నారు. అంతలాగే కానిస్టేబుల్ మాకు వచ్చి చెప్పి ఏమండి ఊళ్ళో పెద్దల ద్వారా మీరు మీటింగ్ రాజీ కూర్చోమని చెప్పారు, మీరు వెళ్ళిపోవచ్చు, కేసు తెలియదు అన్నారు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత పెద్దలను పిలిపించి మేము మీటింగ్ అని పిలిపిస్తే వాళ్ళందరూ మేము మీటింగ్ రాము, మేము కేసుకి వెళ్తాము అన్నారు. మరి మరుసటి రోజు ఉదయం పూట మరి కానిస్టేబుల్ తీసుకొచ్చి ఏమండి మాకు గొడవలో తెలియదు, మేము అంతా ఒకటేను, మేము రాజీ కొత్తని కానిస్టేబుల్ దగ్గర వచ్చి మాకు చెప్పారు. చెప్పిన సరే రాజీ పట్టిన కానీ సరే మేము ఈ రోజు సాయంత్రం పూట ఈ రాజధాని మేము సాయంత్రం ఇంటికి వెళ్దాం అనుకున్నాము. ఇంతలోపు వాళ్ళంతా వాళ్ళ ఇల్లు వాళ్ళంతా గ్యాదర్ అయ్యి ఒక పక్క ప్లానింగ్ తోటి నన్ను అటాక్ చేశారు. నేను మామూలుగా కూర్చొని ఇంటికాడ అదే మా స్టేషన్ మా ఇంటికి కూర్చుంటే వాళ్ళు వచ్చి 2 కొత్తులు తీసుకుని కర్రలు తీసుకుని వచ్చి అటాక్ చేశారు. మా పేరు చేదరబోయిన భరత్ కుమార్, చేదరబోయిన వీరయ్య, లక్ష్మీనారాయణ మేనడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.